డిఎంఏ ఆఫీస్ లో వడ్డేశ్వరం మంగళగిరి దాంట్లోనే మనం వారే దాటంగా ఆఫీస్ ఉంది. మన వాళ్ళు దాని నుంచి వచ్చారు అక్కడికి. అక్కడ దీక్షలు అంటే ఆహారం తినకుండా కాదు, నిరాహార దీక్షలు కాదు. 29-30 ఆ దీక్షలకి గుంటూరు జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. దానికి కావాల్సిన టెంట్లు జనం జెండాలుగా నైవేద్యం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు బాగా చేసి 29 కొన్ని మున్సిపాలిటీలు రమ్మని 35 కొన్ని మున్సిపాలిటీ రమ్మని చెప్పి మాకు చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దానిలో భాగంగా మనం 29 మొదటి రోజుని 1 నుంచి 5 అని అనుకున్నాము. దాని మీద ఎక్కువ చదివిన లేదు కాబట్టి 10 మంది దక్కంగా రమ్మని చెప్పి మనకు ఆదేశాలు బాగుంటుంది. లేదంటే అయిపోతాం. 31 మట్టికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వ్యవస్థాపక పుట్టినరోజు అక్టోబర్ 31. మనం ఎక్కడ మాదిరిగానే అక్కడ బొమ్మదేవి దగ్గర గోపం కట్టాము. రాళ్ళ అధిపతి పేరు మీద ఆయన వ్యవస్థాపకులు. దాన్ని కూడా దేశవ్యాప్తంగా చేస్తారు ఈ కార్యక్రమం. కాబట్టి మనం కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎవరైతే ఉన్నాం అందరం కూడా ఆ రోజు ఒక గంట ఎవరు కాదను అధికారులు ఎవరు కూడా మన సమావేశాలకు కానీ మన కార్యక్రమాలకు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఏది ఇబ్బంది పడకుండా వాట్సాప్ లో కానీ ఇబ్బంది పడకుండా చేయగలకంట. అలాగే బయట కూడా ఒకటో పని ఇబ్బంది పడకుండా ఆ కార్యక్రమం ఒక అరగంట తర్వాత ముందు తీసుకొని ఇంపార్టెంట్. కాబట్టి కట్ చేసాను అంతా తీయదు. కాబట్టి ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పిలుపు మేరకు 29-30 తేదీల్లో దీక్షలో చేయమని చెప్పి పిలుపు వచ్చింది. అందులో భాగంగానే మన ఏలూరు మంది తగ్గకుండా ఆ దీక్షలకి 29న బయలుదేరుతున్నాము. అలాగే ఆ దీక్షలు దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ నెల 31నే ఆల్ ఇండియా టీఎన్ఎన్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినం, 105వ వ్యవస్థాపక దినం. దాన్ని కూడా మనం ఘనంగా నిర్వర్తించాలి. కాబట్టి విద్యుత్ సిబ్బంది అందరూ కూడా ఈ 2 కార్యక్రమాలు కూడా దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. అలాగే రేపు ఉదయం 10:30కి పూర్తి భవన్ నుండి మన SR2 వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీకి కూడా అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.